విద్యార్థులతో ఏయూ అధికారుల చర్చలు ముగిశాయి. ఏయూలో ఘర్షణలపై మంత్రి లోకేష్ స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఏయూలో శాంతి నెలకొల్పుతామని లోకేష్ ఇప్పుడేమయ్యారని విద్యార్థి సంఘాలు ఘాటిగా ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు లోకేష్ ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తున్నారు విద్యార్థులు. ఇంకా పోలీసుల అధీనంలోనే ఏయూ క్యాంపస్ ఉంది. ఏయూ క్యాంపస్ లో ఉన్నారు మా కరెస్పాండెంట్ అనిల్తో మాట్లాడదాం. అనిల్, చెప్పండి, విద్యార్థి సంఘాలు ఒక అవగాహనకు వచ్చాయా? కొంతవరకు ఏమన్నా పరిస్థితి చక్కబడిందా? చర్చలు సఫలమైనట్టుగా భావించొచ్చా? చర్చలు సఫలం అయ్యాయా లేదా అనేది తేలాలంటే వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీలో ఉండాలి. కానీ ఏయూ వీసీ ముందస్తు షెడ్యూల్ కారణంగా చర్చలకు ఆయన హాజరు కాలేదనేది రిజిస్ట్రార్ చెప్తున్నటువంటి వెర్షన్. అయితే విద్యార్థి సంఘాలతో రిజిస్ట్రార్తో పాటు మిగతా అధికారులు మాట్లాడారు. వారి నుంచి వారి విజ్ఞప్తులను కూడా తెలుసుకున్నారు. అయితే వీసీతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తాం అనేది రిజిస్ట్రార్ చెప్తున్నటువంటి వెర్షన్. అంటే వైస్ ఛాన్సలర్ అందుబాటులో లేరు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి చర్చలకు సంబంధించినటువంటి ఫలితం అనేది ఇంకా తేలలేదనేది మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే వైస్ ఛాన్సలర్ నిర్ణయం పైనే ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐతో పాటు ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలైతే మాత్రం ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు. ఏయూలో ఎటువంటి మతపరమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించకుండా చూడాలి. నిన్న జరిగినటువంటి ఘర్షణలో గాయాలు ఎవరికైతే అయ్యారో, అలాగే ఎవరైతే తమపై దాడి చేశారో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐతో పాటు ఏఎస్ఎఫ్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఉదయం ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.